మల్యాల మండలం ముత్తింపేటలో డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో పారాక్విట్ గడ్డి మందుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాజరైన జగిత్యాల డీఎస్పీ రవిచందర్ మాట్లాడుతూ అన్నదాతలు క్షణిక ఆవేశంలో గడ్డి మందు తాగి ప్రాణాలు తీసుకోవడం విచారకరమని తెలిపారు. ప్రాణాంతక రసాయనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. డిఏఓ భాస్కర్, సిఐ రవి, ఎస్ఐ నరేష్, సర్పంచ్ ఆదిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సందమామా దుక్కి దుమ్మి నాడమ్మా సందమామా రైతు మొక్కనాటి నాడమ్మా సందమామా అది మల్లెల దండం అవునో కదన్నో అన్నామా రైతన్నా రసాయన ఎరువులు వద్దన్నో అన్నామా రైతన్నా రసాయన ఎరువులు వద్దన్నో అన్నామా రైతన్నా మాకు సేంద్రియ ఎరువుల ముద్దన్నో అన్నామా రైతన్నా మాకు సేంద్రియ ఎరువులు ముద్దన్నో అన్నామా రైతన్నా. అరే మీ డాక్టర్ మీ ఓడే ఉన్నాడు, వీళ్ళకి బిల్లు తక్కువ చేయమని చెప్పాను. నేను వాస్తవంగా రోజు మన మహేష్ బాబుని నేను బాధిస్తున్నా, ఇబ్బంది. ఎందుకంటే మన ఊరు డాక్టరు ఈ వన్ హాస్పిటల్లో ఉన్నాడు, ఇంత బిల్ అయింది నీకు దగ్గరనట్టు అని చెప్తే నిజంగా నా మూలంగా ఎన్ని లక్షలు తనకు తక్కువ అయినాయో ఎవరికి చెప్పినా వారికైతే కాదనకుండా బాబాయ్ నువ్వు ఎంతన్నా చెప్పు అంటే మన ఊళ్ళకు అట్లా ప్రత్యేకంగా ఇచ్చారు. మొన్నటికి మొన్న గజేందర్ అనే అబ్బాయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి దుబాయ్లో సర్జరీ అయితే తీసుకొచ్చి ఇక్కడ మన వన్ హాస్పిటల్ని అడ్మిట్ చేస్తే ఎంతైనా సరే అని చెప్పి మనకు దాదాపు ఒక 40,000 రూపాయలు దానిక తక్కువ చేసి మంచి చైతన్యవంతం చేస్తున్నారు అన్ని ప్రోగ్రాములు. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు. ముఖ్యంగా ఇక్కడ ఇంత పెద్ద గ్రామ పంచాయతీ, ఇప్పుడు మొన్న ఎలక్షన్లో చూసినాము, మన జగిత్యాల జిల్లాలోనే ఇది పెద్ద గ్రామ పంచాయతీ, అత్యధిక ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీ, మంచి పీస్ఫుల్ విలేజ్, చాలామంది రైతులు ఉన్నారు. వాళ్ళ గురించి మంచి అవగాహన కార్యక్రమం. ఈ గడ్డి మందు వాళ్ళ కలిగే దుష్పరిణామాలు ఏదైతే ఉన్నదో, ఇప్పుడు అన్నదాత అనేవాడు అందరికీ అన్నం పెట్టాలి వ్యవసాయం చేసి, కానీ దురదృష్టవశాత్తు ఆ అన్నదాతనే ఈ గడ్డి మందుకు బలైపోతుండు. కాబట్టి దాన్ని నివారించడానికి మీరు అందరూ కూడా ఈ గడ్డి మందును వాడకం తక్కువ చేసుకోవాలి. దీని గురించి సైంటిఫిక్గా ఇంకా మన జిల్లా ఆఫీసర్ గారు ఇంకా ఎక్కువ మాట్లాడతారు. ముఖ్యంగా మా పోలీస్ తరఫున ఏంటంటే చాలా మటుకు ఈ గడ్డి మందు తాగిన కేసులు మాకే వస్తాయి. ఫస్ట్ రాగానే 100 డయల్ కాల్ వస్తుంది, సార్ పలాని ఊళ్ళో గడ్డి మందు తాగిన సార్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండు అనగానే ఫస్ట్ మా ఎస్ఐఓ, సిఏఓ, రోడ్ కానిస్టేబుల్ వెళ్తారు. దాదాపు గడ్డి మందు తాగిన సందర్భాల్లో బతికిన కేసులు చాలా అరుదు, ఒకటో రెండో. అవి కూడా ఏంటంటే మళ్ళీ తర్వాత కాంప్లికేషన్స్ ఉంటూనే ఉంటాయి. కాబట్టి అది చాలా ప్రమాదకరము. కాబట్టి మీరు అందరూ కూడా అంటే మీరు ఇక్కడ వినడం కాదు, దీని గురించి మీరు చర్చించి మన కుటుంబాలు కావచ్చు, మన వాడలు కావచ్చు చర్చించుకొని ఏంటంటే ఒకవేళ ఇంట్లో ఉన్నా అది ఉన్నా ఎక్కడైనా ఉన్నా కూడా దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. దాన్ని ఎట్లా డిస్ట్రాయ్ చేయాలి, విధ్వంసం చేయాలనేది కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం కూడా ఏంటంటే ఇది సీజన్గా వైద్య శిబిరాన్ని కూడా మీరు అందరూ ఉపయోగించుకోవాలి. తర్వాత నేను మా పోలీస్ శాఖ తరఫున చెప్పేది ఏంటంటే ఈ మధ్యలో మన అన్ని గ్రామాలలో ఏంటంటే ఈ గాంజా మహమ్మారి అనేది ఎక్కువ అవుతూ ఉన్నది. ఇప్పుడు మీకు కొత్తగా ఏర్పడిన పాలక వర్గానికి, సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్ కూడా ఏంటంటే మా శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే మేము గ్రామస్తులు అందరం కలిపితే ఏంటంటే మన గ్రామంలో ఏంటంటే గాంజాయి అనేది వాసన కూడా రావద్దు, అసలు గాంజా కాదు. కాబట్టి మీరు మా పోలీస్ శాఖకు సహకరించాలి. అది ఆ పంట పెట్టినప్పుడు దానికంటే బాగా ప్రాబ్లం, అందరినీ భయపెడుతున్న ప్రాబ్లం ఏంది? కోతులను అరికట్టలేకపోతున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఏం చేయలేరు దాన్ని. వాటి పాపులేషన్, వాటి జనాభా అట్లా పెరిగిపోతుంది. కోతులు ఇంతకుముందు అడవిలలోనే ఉండేటి, ఇప్పుడు వాటికి ఆహారం దొరకలేదు కాబట్టి ఊర్ల మీద పడుతున్నాయి. ఇప్పుడు పంటల పొలాలకు పోయి ఇళ్ళలకు కూడా వస్తున్నాయి. మనం ఏం చేయలేకపోతున్నాం, వాటిని అరికట్టలేకపోతున్నాము. ఈ పంట ఆయిల్ పామ్ పంట అనేది కేవలం ఒక్కటే పంట, కోతులతోని ప్రాబ్లం ఉండదు. ఇవాళ ఈ ప్రోగ్రాం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం గడ్డి మందు అనేది నార్మల్గా రెగ్యులర్గా మనం వ్యవసాయంలో అందరూ వాడేది. దీనివల్ల రైతులకు ఈ గడ్డిని
కలుపు తీసేయడం ఇది అనేది చాలా ఈజీగా అయిపోయే పని. ఒక్కసారి ఇట్లా కొట్టొస్తే అక్కడికి వెళ్ళొచ్చేసరికి 2-3 గంటలలో మాడిపోతుంది, ఇదైపోతుంది. కానీ దీనివల్ల మనకు తెలియకుండానే మన ఇళ్ళల్లోనే చాలా నష్టాలు జరుగుతున్నాయి. అంతకుముందు మనకి పురుగుల మందులు ఇట్లాంటి మందాగిరు సూసైడ్ చేసుకోవడానికి అయ్యేదని చెప్పి చాలా వినేటోళ్ళం. ఈ మధ్యలో దాని గురించి అవగాహన పెరిగింది, చాలా తగ్గింది, చాలా సంతోషం. అయితే ఈ గడ్డి మందు వల్ల చాలామందికి దీని గురించి అవగాహన లేక ఇది ఇళ్ళల్లో పెట్టుకోవడం, చాలా రొటీన్గా వాడడం ఇట్లాంటివి అనేది అవుతుంది. అయితే ఈ గడ్డి మందు గురించి మేము చాలా రోజుల నుంచి చూసి చాలా మందికి ట్రీట్మెంట్లు ఇచ్చి కొన్ని వందల వేల మంది పేషెంట్లను చూసి వాళ్ళని బతికించుకోలేక చెల్లించిపోయినట్టు దీని గురించి చాలాసార్లు మాట్లాడుతున్నాం. కానీ ప్రజావేదికలలో దీని గురించి క్యాంపెయినింగ్ లేక అవగాహన అనేది వస్తలేదు. సో ముందు అసలు మనం గడ్డి మందు గురించి అసలు ఎందుకు ఇది అంత డేంజర్ అనేది మాట్లాడితే, ఈవెన్ మనకి పురుగుల మందులు మోనోక్రోటోఫాస్ ఇట్లాంటి వాటికి అన్నిటికీ ఒకవేళ కన్జ్యూమ్ చేసినట్టయితే తీసుకున్నట్టయితే దానికి విరుగుడు మందులు అనేటివి ఉన్నాయి. అన్నిటికీ ఎలాంటి పురుగుల మందులకైనా విరుగుడు మందులు, వెంటిలేటర్లు ఏదో సపోర్ట్ చేసి బతికించే అవకాశాలు చాలా మట్టుకున్నాయి. ఈ గడ్డి మందు ఏంటంటే దీనికి వాసన అనేది ఉండదు. పురుగుల మందులు తాగడానికి చాలా ధైర్యం కావాలి, వాసన వస్తుంటుంది, ఓకారం వస్తుంటుంది, ఇది పోతుంది. ఏదైతే మనం నోట్లే పోసుకున్నా కూడా అంతే. 5 ml అంటారు. 5 ml అంటే మన చిన్నపిల్లలకి జెరంటానికి తాగిపిస్తాం కదా, జెరంటానికి మూత ఉంటుంది కదా, ఆ మూత 15 ml. దానిలో గీతలు ఉంటాయి మనకు 5 ml, 10 ml, 15 ml. ఒక్క 5 ml తాగితే బతికే అవకాశాలు 50% పోయినట్టే. ఇంకో 5 ml యాడ్ చేసిరంటే 70% పోయినట్టే. మనం బాటిల్ పట్టుకొని గుట్క మింగినామంటే 20-30 ml పోతాయి. 10 ml దాటింది అంటే బతికే అవకాశాలు 90 నుంచి 95% లేనట్టే. సో ఎట్లయితే ఇది ఇప్పుడు మనం వేరే పురుగుల మందులు కానీ వాటి కోసం మీరు చాలా వరకు చూసుంటారు. హాస్పిటల్కి తీసేయంగానే పైప్ వేసి కడిగేసిరు, కడుపు కడిగేసిరని సర్ఫ్ నీళ్ళు తాగిపించుడు, వామిటింగ్ చేయించుడు, దీనికి అవేవి పనిచేయవు. ఎప్పుడైతే పెదాల దగ్గర నుంచి అది టచ్ అయిందో, అది కడుపులోకి ఎట్లా పోతూ ఉంటే దాని వాసన అది టచ్ అయింది అంటే మన గడ్డిగా అది ఎట్లా వాడిపోతుందో లోపల చర్మము, మాంసము, ఊపిరితిత్తులు, కిడ్నీలు అంతా వాడిపోతాయి. ఏ పేషెంట్ అయినా చూసుకున్నా కూడా మొదటి రోజు మంచిగా ఉంటారు, రెండో రోజు మంచిగా ఉంటారు, మెల్లమెల్లగా మూత్రం పడిపోతూ ఉంటుంది, 3-4 రోజులకు వచ్చేసరికి ప్రాణాపాయానికి వస్తుంది. ఇదే విషయం హాస్పిటల్లోకి వెళ్ళగానే డాక్టర్లు చెప్తే దీని గురించి అవగాహన లేక మనకేమనిపిస్తుంది అంటే డాక్టర్కి ఏమన్నా పిచ్చా, మంచిగా మాట్లాడుకుంటూ నడుస్తున్నాను పట్టుకొని చచ్చిపోతాడు అంటుండు. నీకు ట్రీట్మెంట్ అవకాశాలు లేవు, విరుగుడు మందులు లేవు, కడుపు అడిగినా వేసేది లేదు. టచ్ అయిందంటే ఖచ్చితంగా అది ఇదైపోతుంది. సో నిజంగా మరి మనకు అంతగానం వాడుతున్నాం అంటే నేను చాలామంది మన రైతు సోదరులతో మాట్లాడినప్పుడు నిజంగా మనం వాడేది పంటకు ఒకసారి. ఎందుకంటే దీని స్వభావం ఓది కలుపు మొక్కలు ఒక్కటే తీయదు. ఇది మన పంటదైనా సరే ఏదైనా సరే గ్రీన్ ఉందంటే దాన్ని చంపేస్తుంది. సో మనం పంటలల్లో వాడలేం. మనం వాడేది ఎక్కడయ్యా అంటే ఓన్లీ ఒడ్ల పంట ఒకటి వాడతాం. పోనీ మనకి దీనికి ప్రత్యామ్నాయాలు వేరే మందులు లేవా అంటే వేరే మందులు ఉన్నాయి, కాకపోతే టైం పడతాయి, 3 రోజులు 4 రోజులు టైం పడతాయి కాబట్టి తొందర అయిపోవాలని ఇది వాడుకుంటారు. జ్వరం వస్తుందని హాస్పిటల్కి తీసుకుపోయారు, 3-4 రోజులు అడ్మిట్ చేసిరు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే జ్వరం ఎక్కి బాగా ఎక్కువైపోయి మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ అంటారు. అంటే కిడ్నీలకు ఎక్కింది, మెదడుకి ఎక్కింది, ఊపిరితిత్తులు ఖరాబ్ అయినాయి అంటాం కదా, అట్లా సెప్టిక్ అయిపోయింది బాడీ అంతా, లంగ్స్ ఖరాబ్ అవుతున్నాయి, మూత్రం తక్కువ అవుతుంది, బీపీ పడిపోతుంది, జ్వరం బాగా సెప్టిక్ బాగా అయిందని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. పాపం అక్కడ ఉన్న డాక్టర్ కూడా తెలియదు. ఎందుకంటే వాసన లేదు, ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉంటాయి అన్నది కూడా లేదు. ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ జ్వరాలలో కూడా వస్తాయి, విష జ్వరాలలో కూడా, వైరల్ జ్వరాలలో కూడా వస్తాయి. తీరా బాగా సీరియస్ అయిన తర్వాత మన దగ్గరకు వచ్చారు. మన దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఇదే అనుకుంటున్నాం, ఏంటంటే వెంటిలేటర్ పెట్టినాం, జ్వరం బాగా సెప్టిక్ అయిపోయింది ఇదని అనుకుంటున్నాం. ఎందుకో డౌట్ వచ్చి యూరిన్ టెస్ట్ ఒకటి దానికోసం సపరేట్గా పంపించాలి. ఈ పారాక్వేట్ అనే కాంపౌండ్ మూత్రంలో ఉందా అని చెప్పి సపరేట్గా పంపిస్తేనే తెలుస్తుంది. నార్మల్ టెస్ట్లలో కూడా బయటపడదు. ఎందుకో అనుమానం వచ్చి పంపిస్తే అది పారాక్వేట్ మందు అని తెలిసింది. అప్పుడు కూర్చుని పెట్టి మాట్లాడితే అప్పుడు చెప్తారు. అంటే హాస్పిటల్కి వచ్చినా కూడా తెలిసే అవకాశాలు కూడా లేవు. ఇప్పుడు సూసైడ్ చేసుకున్న మంది ఆయన వాళ్ళు ఎందుకు చెప్తారు నేను మంది అయినా అని? ఇట్లాంటివి అనేది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనివల్ల ఖచ్చితంగా అందరూ ఆలోచించాలా. దీని గురించి మనం రైతులు అనేటోళ్ళు అందరికి అన్నం పెట్టేది, గ్రామీణ ప్రాంతాల నుంచే దేశానికి అన్నం దొరికేది. ఈ అన్నం దొరికే క్రమంలో మన ఇంట్లో బాధ అనేది మిగలొద్దు. ఇది బయట వాళ్ళకి ఎవరికి కాదు, ఎవరైతే ఇంట్లో పెట్టుకుంటారో వాళ్ళ ఇంట్లోనే జరుగుతాయి, బయట జరగవు ఇట్లాంటివి. సో ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాలా. ఖచ్చితంగా అందరూ విలేజ్ స్థాయిలో కూడా మీకు తెలిసిన వాళ్ళతో కూడా డిస్కషన్స్ పెట్టండి,
గవర్నమెంట్స్కి కూడా నా తరపున నేను రిఫరెన్స్ తీసుకెళ్తారా?